హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అర్జున్ ఫ్రమ్ ఎయిర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది కేటీఎం క్రాఫ్ట్ ఫోర్జుగ్ ట్రంక్ అండ్ పోల్స్ మ్యాటిగోఫెన్ అనేది టౌన్ ఇన్ ఆస్ట్రియా కంట్రీ, యూరోప్ కాంటినెంట్లో. ఈ బండి గురించి మాట్లాడుకునే ముందు బేసిక్లీ నేను చెప్పాలనుకుంటే కేటీఎం బైక్స్లో దాదాపు 10 వెహికల్స్ అవైలబుల్ ఉంటుంది. కేటీఎం డ్యూక్ 125 నుండి స్టార్ట్ చేసుకొని కేటీఎం 390 అడ్వెంచర్ వరకు దీంట్లో కేటీఎంలో బైక్స్ అవైలబుల్ ఉన్నాయి. కేటీఎం డ్యూక్ 125 2,10,000 ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్లో అవైలబుల్ అనుకుంటే కేటీఎం 390 అడ్వెంచర్ 4,30,000 ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్లో అవైలబుల్ ఉంటుంది. బేసిక్లీ కేటీఎం 250 అడ్వెంచర్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, నాకు కావాల్సింది ఏంటి అంటే బేసిక్లీ నా బాడీకి కంఫర్ట్, అడ్వెంచర్ చేయాలి, టూరింగ్ చేయాలి, సిటీలో కంఫర్ట్ ఉండాలి, షోల్డర్ పెయిన్ రావద్దు. ఇవన్నిటిని మైండ్లో దృష్టిలో పెట్టుకొని ఈ 250 అడ్వెంచర్ నేను తీసుకున్నాను. అండ్ ఈ 250 అడ్వెంచర్ ఇప్పుడు 2024లో కొద్దిగా గ్రాఫిక్స్ అనేది వేరియేషన్ వచ్చింది. ఎక్కడైతే ట్యాంక్ ఉందో ఇది 15 లీటర్ ట్యాంక్ కెపాసిటీది, ఇక్కడ గ్రాఫిక్స్ ఉంది కదా, ఇక్కడ కొద్దిగా వేరియేషన్ వచ్చి ఆ వేరియేషన్లోనే కొద్దిగా కాస్ట్ ఇంక్రీజ్ అయింది. ఎట్లా అంటే ఇప్పుడు ఇది 250 అడ్వెంచర్ ఉంది కదా, 250 అడ్వెంచర్లో 2 వేరియంట్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి, 2 మోడల్స్. యాజ్ ఆఫ్ లో సీట్ వచ్చేసరికి 2,90,000 ఆన్ రోడ్ ప్రైస్ అవైలబుల్ ఉంటే, స్టాండర్డ్ వేరియంట్ వచ్చేసరికి 2,96,000 ఆన్ రోడ్ ప్రైస్ అవైలబుల్ ఉంది. లో సీట్ హైట్ వేరియంట్ వచ్చేసరికి 833 mm ఆఫ్ సీట్ హైట్ ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్ వచ్చేసరికి 855 mm ఆఫ్ సీట్ హైట్ ఉంటుంది. కానీ గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం సేమ్ ఉంటుంది, 200 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం సేమ్ ఉంటుంది, లో సీట్ హైట్ వేరియంట్లో అయినా స్టాండర్డ్ వేరియంట్లో అయినా. బేసిక్లీ ఈ కేటీఎం బైక్స్ అనేది 2012లో ఇండియాలో లాంచ్ అయింది విత్ బజాజ్ కొలాబరేషన్ తోటి. 57% స్టేక్తో బజాజ్ కొలాబరేషన్ తోటి ఇండియాలోకి లాంచ్ అయింది. ఎప్పుడైతే 2012లో లాంచ్ అయిందో ఇయర్కి 8,500 సేల్స్ యూనిట్స్ సేల్ అయినాయి. 8,500 బైక్స్ సేల్స్ అయినాయి 2012లో. ఇప్పుడు ఈ 2024లో 65,000 బైక్ సేల్స్ అవుతున్నాయి. డ్యూ టు ది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, రిలయబుల్ ఎందుకంటే బజాజ్ కంపెనీ మన ఇండియాలో రిలయబుల్ కాబట్టి ఏ మారుమూల ఊర్లకు వెళ్ళినా ఈ బండిని జుగాడ్ చేసేటట్టు మనుషులు దొరుకుతారు, సర్వీస్ అన్నలు దొరుకుతారు. సో ఆ కొలాబరేషన్ తోటి, ఆ కోఆర్డినేషన్ తోటి ఈ బజాజ్ అండ్ కేటీఎం కొలాబరేషన్ తోటి మన ఇండియాలోకి లాంచ్ అయింది విత్ డ్యూ రెస్పెక్ట్ ఆఫ్ రిలయబిలిటీ అండ్ మెయింటెనెన్స్, బజాజ్ జుగాడ్స్. ఇప్పుడు ఈ కేటీఎం బైక్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 10 బైక్స్ ఉన్నాయి అవైలబుల్గా. కేటీఎం బైక్స్లో 10 బైక్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇండియాలో. కానీ ఈ 10 బైక్స్లో మార్కెట్ షేర్ ఏది అవైలబుల్గా ఉంది అంటే కేటీఎం RC200, కేటీఎం డ్యూక్ 200. ఈ 2 బైక్సే 60% ఆఫ్ ద మార్కెట్ షేర్ అనేది ఇండియాలో ప్రజెంట్గా నడుస్తుంది. ఓన్లీ 200cc బైక్సే సేల్స్ అవుతున్నాయి డ్యూ టు ది హై పర్ఫార్మెన్స్. ఆ హై పర్ఫార్మెన్స్ 2,60,000, 2,70,000, 2,80,000లో ఈ డ్యూక్ 200 కానీ RC200 కానీ అవైలబుల్గా ఉన్నందుకు జనాలు ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మెయిన్లీ వచ్చేసరికి జనాలకి, స్టూడెంట్స్కి కావాల్సింది ఓన్లీ ఇంజన్ పర్ఫార్మెన్స్, నాట్ యాజ్ ఫీచర్స్. ఈ కేటీఎంలో 10 బైక్స్ ఉన్నందుకు 10 బైక్స్ ప్రైస్ లిస్ట్ అనేది మీకు స్క్రీన్ మీద అవైలబుల్ ఉంటుంది. హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్ తోటి అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఈ కేటీఎం 250 అడ్వెంచర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో పాజిటివ్స్ ఏంటిది, నెగిటివ్స్ కూడా ఎందుకు వచ్చింది, అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. బట్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కొద్దిగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బేసిక్లీ ఇది కేటీఎం 250 అడ్వెంచర్. దీంట్లో నేను తీసుకున్నప్పుడు ఓన్లీ 1 వేరియంట్ అవైలబుల్ ఉంది, స్టాండర్డ్ వేరియంట్. 2,91,000 తోటి అవైలబుల్ ఉంది ఆన్ రోడ్ ప్రైస్లో హైదరాబాద్లో. ఈ 250 అడ్వెంచర్కి దాదాపు 390 అడ్వెంచర్ది కూడా సేమ్ ఇలానే అవైలబుల్ ఉంటుంది, సేమ్ హ్యాస్టీస్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఈ వెహికల్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ఫీచర్స్ చూద్దాం. 360 డిగ్రీలో చూడండి. డర్ట్ బైక్ లాగా చాలా క్రేజీగా ఉంటుంది. యాజ్ ఆఫ్ ఆఫ్ రోడింగ్లో క్రేజీ ఇచ్చి పడేస్తుంది ఈ వెహికల్ మాత్రం. పర్ఫార్మెన్స్లో కానీ, ఫీచరిస్టిక్లో కానీ, రైడింగ్ కంఫర్ట్లో కానీ, స్టెబిలిటీలో కానీ క్రేజీ చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. ఇప్పుడు ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కీస్ పెడదాం. ఆన్ చేసా. E2 LED DRLs, హాలోజన్ హెడ్ ల్యాంప్ వస్తుంది. 250 అడ్వెంచర్లో హాలోజన్ వస్తుంది, 390 అడ్వెంచర్లో LED వస్తుంది. దీంట్లో హై బీమ్ అండ్ లో బీమ్ హాలోజన్ హెడ్ ల్యాంపే వస్తుంది. LED ఇండికేటర్స్ వస్తున్నాయి. 4 ఇండికేటర్స్ రావట్లేదు, ఓన్లీ సింగిల్ ఇండికేటర్ వస్తుంది. అది ఆప్షనల్గా మనం బయట పెట్టించుకోవాలి.
కానీ 2,91,000 ఈ బైక్ పెట్టినందుకు కొద్దిగా ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తే బాగుండేది. ఎప్పుడైతే ఈ 250 అడ్వెంచర్ ఉందో, 250 అడ్వెంచర్ అండ్ 390 అడ్వెంచర్ ఉందో, ఆ 390కి 250 కొద్దిగా వేరియేషన్ ఏంటి ఉంటే జస్ట్ ఒక 50,000 వేరియేషన్లో ఉండే. ఇప్పుడు వచ్చిన 390 అడ్వెంచర్ 2024 వెహికల్ కాకుండా 2021లో లాంచ్ అయిన 390కి అప్పుడు ఈ 250 అడ్వెంచర్కి వేరియేషన్లో జస్ట్ 40,000 to 50,000 వేరియేషన్లోనే ప్రైస్ డిఫరెన్స్లో ఉండేది. కానీ నేను ఈ వెహికల్ తీసుకున్నప్పుడు 390 అడ్వెంచర్ 4,30,000 ప్రైస్కి అవైలబుల్గా ఉంది హైదరాబాద్లో. ఇక 4,30,000 ఏం పెడతా, నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్తాను. అప్పటి వరకు ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పి నేను ఎందుకు ఈ 250 అడ్వెంచర్ తీసుకున్నాను కూడా చెప్తాను. ఈ వెహికల్లో ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి 43 mm అప్ సైడ్ యూఎస్డి డౌన్ ఫోక్స్ వస్తున్నాయి, యూఎస్డి ఫోక్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటిదంటే స్టెబిలిటీ హ్యాండ్లింగ్లో క్రేజీగా ఉంటుంది. అండ్ వెహికల్ కూడా ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఎత్తేదు. ఎప్పుడైతే ఇప్పుడు మనం లే లదాఖ్ వెళ్ళినప్పుడు టూరింగ్ చేస్తాం కదా, కంటిన్యూస్గా 1000 కిలోమీటర్ వెళ్ళినప్పుడు కూడా మనకి బాడీ స్ట్రెస్ అవ్వదు, బండి ఎత్తేదు, స్టేబుల్గా వెళ్తుంది. అక్కడిక్కడ మనకి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది. ఇంజన్ స్ట్రెస్ కూడా తక్కువ అవుతుంది. ఫ్రంట్ టైర్స్ వచ్చేసరికి 100/90 19 inch ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి. 320 mm ఆఫ్ డిస్క్ బ్రేక్, 4 piston క్యాలిపర్స్, డ్యూయల్ ఛానల్ ABS తోటి వస్తుంది. ఈ డ్యూయల్ ఛానల్ ABS తోటి ఈ బైక్లో అవైలబుల్ ఉంటుంది. ఈ టైర్ వచ్చేసరికి ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి. MRF టైర్ ఇది. 390 అడ్వెంచర్లో మెడ్జెల్లర్ టైర్స్ వస్తున్నాయి. 390 అడ్వెంచర్ ఎక్స్ అనే వర్షన్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ 390 అడ్వెంచర్ ఎక్స్లో ఇదే డిజైన్ టైర్స్ వస్తున్నాయి, ఇదే ప్రొఫైల్ టైర్ వస్తుంది, ఇదే కంపెనీ టైర్స్ వస్తున్నాయి. కానీ 390 అడ్వెంచర్ డ్రైవ్ చేసి 250 అడ్వెంచర్ డ్రైవ్ చేస్తే ఆఫ్ రోడింగ్ కేటగిరీస్లో నాకు మెయిన్గా ఈ MRF నచ్చింది మెడ్జెల్లర్ కన్నా. మెడ్జెల్లర్ ఆన్ రోడ్లో చాలా క్రేజీ ఉంటుంది, కానీ ఆఫ్ రోడ్లో ఈ MRF చాలా క్రేజీ ఉంది. రేర్ టైర్ వచ్చేసరికి 130/80 17 inch ట్యూబ్లెస్ టైర్, 230 mm ఆఫ్ డిస్క్, 1 piston క్యాలిపర్, MRF టైర్ తోటి డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. రేర్ సస్పెన్షన్ వచ్చేసరికి అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ వస్తుంది. WP కంపెనీ. ఈ WP కంపెనీ ఏదైతే ఉందో సస్పెన్షన్ కంపెనీ అనేది WP ఓన్లీ రేర్ సస్పెన్షన్ ఒకటి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ సస్పెన్షన్ అడ్జస్ట్ చేసుకోలేము. రేర్లో మోనోషాక్ వస్తుంది, ఫ్రంట్లో USD టెలిస్కోపిక్ ఫోక్స్ వస్తుంది. USD అంటే అప్సైడ్ డౌన్ ఫోక్స్. ఈ అప్సైడ్ డౌన్ ఫోక్స్ వల్ల, ఈ సస్పెన్షన్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే స్టెబిలిటీ అండ్ హ్యాండ్లింగ్. ఎక్కడ ఎత్తేదు, లాంగ్ టూరింగ్ వెళ్ళినప్పుడు మనకి డిస్కంఫర్ట్ ఫీల్ ఉండదు, సీట్ ఎత్తేదు, బండి అక్కడ ఇక్కడ ఊగినట్టు ఉండదు. ఈ బండి టాప్ స్పీడ్ వచ్చేసరికి 140 స్పీడ్ టాప్ స్పీడ్ ఉంటుంది. ఆ టాప్ స్పీడ్లో కూడా ఈ వెహికల్ చాలా స్టెబిలిటీగా వెళ్తుంది. పక్క నుండి ఏ వెహికల్ వెళ్ళినా ఈ బండి కొద్దిగా లెఫ్ట్ సైడ్ పుల్ ఓవర్ అవుతుంది, కానీ మరీ టూ మచ్గా ఏవైతే 250cc కేటగిరీ ఇండియాలో ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్ కంపేర్ చేసుకుంటే ఇది అంత పుల్ ఓవర్ అవ్వదు. జస్ట్ కొద్దిగా పుల్ ఓవర్ అవుతుంది, ఎక్కువ పుల్ ఓవర్ అవ్వదు. వేరే వెహికల్స్ ఉంటాయి ఇండియాలో, ఆ బైక్స్కి చాలా పుల్ ఓవర్ అవుతుంది, అంటే ఒక సైడ్ లాగుతుంది. ఇప్పుడు ఇట్లా వెళ్తున్నాం, ఇటు నుండి ఒక లారీ వస్తుంది, ఇటు నుండి మనం వెళ్తున్నాం, ఇటు నుండి లారీ వచ్చినప్పుడు గాలికి మనం ఇటు వెళ్ళాలి కదా, ఈ బండి కొద్దిగా వెళ్తుంది, వేరే బైక్స్ మాత్రం బుక్ అని పోతుంది. సో అది ద పాయింట్. ఈ బండిలో సస్పెన్షన్ వచ్చేసరికి స్టెబిలిటీ హ్యాండ్లింగ్లో మనకి ఎక్కడ డిస్కంఫర్ట్ ఫీల్ ఉండదు, చాలా స్టెబిలిటీ ఉంటుంది. ఇంజన్ డీటెయిల్స్ వచ్చేసరికి 248.78cc, 30 horsepower, 24 Nm ఆఫ్ టార్క్, 6 speed కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్, సింగిల్ సిలిండర్, 4 valve, 4 stroke, డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, కూలెంట్ వస్తుంది, రేడియేటర్ వస్తుంది, 2 fan రేడియేటర్. ఇది KTMలో 10 bikes ఉన్నాయి కదా, ఈ 10 bikesలో రిమైనింగ్ 7 వెహికల్స్ వచ్చేసరికి సింగిల్ ఫ్యానే ఉంటుంది. ఈ అడ్వెంచర్ వెహికల్స్కే మాత్రం 2 fans వస్తున్నాయి. ఇక్కడ రేడియేటర్ కూడా కర్వ్డ్ వస్తుంది. ఈ రేడియేటర్ కూడా ఇంజన్ని ఎంత తొందరగా కూల్ చేస్తే అంత తొందరగా మనం టూరింగ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది కాబట్టి సేవ్ చేస్తుంది ఈ రేడియేటర్ కర్వ్ వస్తుంది. ఇట్లా ఇగో కనిపిస్తుంది కదా కర్వ్, ఈ కర్వే రేడియేటర్ ఇంజన్ని కూల్ చేస్తుంది. 2 fans వస్తున్నాయి. రిమైనింగ్ KTM బైక్స్లో ఉన్న 7 వెహికల్స్కి మాత్రం సింగిల్ ఫ్యాన్ వస్తుంది. దీంట్లో 2 fans వస్తాయి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చూపిస్తా. ఇదొకటి అవతల ఒకటి, 2 ఫ్యాన్లు. ఈ 2 ఫ్యాన్లు ఇంజన్ని కూల్ చేస్తుంది. ఇది కూలెంట్, రేడియేటర్ ఉంటుంది. KTMలో ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్కి రేడియేటర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది డ్యూ టు ది హై పర్ఫార్మెన్స్ ఇంజన్స్, ఓవర్ స్క్వేర్డ్ ఇంజన్ ఇది. ఈ KTM బైక్స్లో ఏ ఇంజన్ చూసుకున్నా అన్ని ఇంజన్స్ ఓవర్ స్క్వేర్డ్ ఉంటుంది. ఇప్పుడు ఈ 250 ఇంజన్ మీకు కాంపిటీటర్లో, ఒకవేళ రాయల్ ఎన్ఫీల్డ్లో కాంపిటీటర్ చూసుకుంటే ఈ వెహికల్ కంటే తీసుకునే ముందు
హిమాలయన్ 411 ఉండేది, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 411. డైరెక్ట్ చెప్పేస్తున్నా, ఆ వెహికల్ ఈ వెహికల్ సేమ్ హార్స్ పవర్ ఉంటుంది, టార్క్ మాత్రం వేరియేషన్ ఉంటుంది. దీంట్లో హార్స్ పవర్ సేమ్ ఉంటుంది, 250cc 411cc హార్స్ పవర్ కాదు, టార్క్లో డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే డ్యూ టు ది హిమాలయన్, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్లో ఓవర్ స్క్వేర్డ్ ఇంజిన్ కాదు, అది స్ట్రోక్ ఎక్కువ ఉంటుంది. సో స్ట్రోక్ ఎక్కువ వచ్చినప్పుడు టార్క్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో బోర్ సైజ్ ఎక్కువ ఉంటుంది, ఇంజన్లో బోర్ అండ్ స్ట్రోక్ ఉంటుంది. బోర్ ఎక్కువ ఉన్నప్పుడు హార్స్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది, స్ట్రోక్ ఎక్కువ ఉన్నప్పుడు టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ వేరియేషన్ తోటి ఇది వచ్చింది. కేటీఎం దీనికి ఇవ్వడానికి రీజన్ ఏంటిదంటే, హార్స్ పవర్ ఇవ్వడానికి రీజన్ ఏంటిదంటే, యాజ్ ఆఫ్ ఉన్న బడ్జెట్లో పవర్ కావాలి, లాంగ్ టూరింగ్ వెళ్ళినప్పుడు ఇంజన్ కూల్ ఉండాలి, ఇంజన్ స్ట్రెస్ అవ్వద్దు, బాడీ కూడా స్ట్రెస్ అవ్వద్దు అనే కాన్సెప్ట్ తోటి ఈ బైక్ని లాంచ్ చేసింది విత్ హై కాస్ట్ ఉన్నా కూడా ఇండియాలో ఈ కేటీఎం బైక్స్ మాత్రం చాలా సేల్స్ అవుతాయి. ఈ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో లాంగ్ టూరింగ్స్ వెళ్ళినప్పుడు, టూరిస్ట్కి వెళ్ళినప్పుడు మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఈ డివైసీ కేటగిరీ ఇంజన్స్ అంతే. డివైసీ ఇంజన్ కేటగిరీస్ అయినా, ఈ ఇంజన్ పర్ఫార్మెన్స్ అయినా, ఈ ఏవైతే బోర్ ఎక్కువ ఉండి పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉందో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉన్నందుకు మైలేజ్ ఎక్కువ వస్తుంది. అండ్ ఈ 6 స్పీడ్ గేర్ బాక్స్ కూడా పర్ఫార్మెన్స్ ఉన్న ఇంజన్స్లోనే, ఓవర్ స్క్వేర్డ్ ఇంజన్స్లోనే 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. ఇప్పుడు యమహా FZ 250cc ఉంది, ఆ 250ccలో ఓన్లీ 5 స్పీడ్ గేర్ బాక్సే ఉంటుంది. ఈ 250cc మాత్రం 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. డిఫరెన్స్ ఏంటిది? ఓవర్ స్క్వేర్డ్ ఇంజన్ వచ్చినప్పుడు హై పర్ఫార్మెన్స్ ఇంజన్ ఉంటేనే, బోర్ ఎక్కువ వస్తేనే 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు స్కోడా కార్లలో చూసుకుంటే, ఇప్పుడు స్కోడా కార్స్లో కొన్ని ఇంజన్స్ ఉంటాయి, 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది స్కోడా కార్స్లో, ఫోక్స్ వ్యాగన్ అయినా. దాంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఎందుకు వచ్చింది? డ్యూ టు ది పర్ఫార్మెన్స్, హై పవర్ ప్రొడ్యూస్ అవుతున్నందుకు. సో అది ద రీజన్. కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ బటన్, హెడ్ ల్యాంప్, హై బీమ్ అండ్ లో బీమ్, పాస్ స్విచ్, ఇండికేటర్, హార్న్, ఏదైతే బ్లింక్ అవుతుందో అది ఫ్యూయల్ లెవెలర్, ఇది ఇంజన్ ఫారెన్హీట్ టెంపరేచర్, ఇది RPM 12,000 RPM వరకు ఉంటుంది, ఇది స్పీడోమీటర్, ఇది గేర్ పొజిషన్, టైం, సెట్ అండ్ మోడ్ బటన్ ఉంటుంది. ఈ సెట్ బటన్ ప్రెస్ చేస్తే ఫ్యూయల్ రేంజ్ కూడా చూపిస్తుంది, ట్రిప్ 1 అండ్ ట్రిప్ 2 చూపిస్తుంది. ఇది ABS, డ్యూయల్ ఛానల్ ABS, స్విచబుల్ ABS, ఇది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఆన్ అండ్ ఆఫ్ ఎందుకంటే, రేర్ టైర్ వచ్చేసరికి ఎప్పుడైతే ఇట్లాంటి ఆఫ్ రోడ్స్ చేసామో, రేర్ టైర్ ఇట్లాంటి ఇంతకంటే ఎక్కువ ఆఫ్ రోడ్ చేసినప్పుడు రేర్ టైర్ ABS ఆఫ్ ఉంటేనే వెహికల్ స్టేబుల్గా వర్క్ అవుతుంది. సో ఇది ఓడోమీటర్ 4639, 12 వోల్టేజ్ పవర్ యాక్సెసరీ సాకెట్. అడ్వెంచర్ వెహికల్ కాబట్టి, టూరింగ్కి వెళ్తాం కాబట్టి. ఇది .3 బైబ్రీ క్యాలిపర్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న చైన్ సిస్టమ్ ఉంది కదా, ఈ చైన్ సిస్టమ్ ఎవ్రీ 400-500 కిలోమీటర్స్కి చైన్ లూప్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. రేర్లో వచ్చేసరికి LED ఇండికేటర్స్ వస్తున్నాయి, LED టైల్ ల్యాంప్. ఈ హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది కంపేర్ టు ద కమ్యూటర్ వెహికల్కి కంపేర్ చేసుకుంటే షార్ట్ హ్యాండిల్ బార్ ఉంటుంది, దీనికి విడ్త్ ఎక్కువ ఉంటుంది, లాంగ్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ ఉన్నందుకు మీరు ట్రావెలింగ్ చేసినప్పుడు మీ షోల్డర్, మీ ఎల్బోస్, మీ వ్రిస్ట్ పెయిన్ ఉండదు. సో అది ద పాయింట్. నకల్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో డిఫాల్ట్గానే బైక్ ఎమ్మటే అవైలబుల్గా ఉంటుంది. ఈ KTM 250 అడ్వెంచర్లో పాజిటివ్స్ ఏంటిదంటే, ఫస్ట్ థింగ్, లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు మన బాడీ స్ట్రెస్ అవ్వదు. సెకండ్ థింగ్, ఇంజన్ కూడా స్ట్రెస్ అవ్వదు. అండ్ థర్డ్ థింగ్, లాంగ్ హ్యాండిల్ బార్ ఉన్నందుకు మన బాడీ కూడా, ఏదైతే మన బ్యాక్ బోన్ ఉందో అది స్ట్రెస్ అవ్వదు, స్ట్రెయిన్ అవ్వదు. ఫోర్త్ థింగ్, పిలియన్ సీట్ ఉంది కదా, ఆ పిలియన్ సీట్ కూడా కంఫర్ట్గా ఉంటుంది. రైడర్ సీట్ అయినా, పిలియన్ సీట్ అయినా విడ్త్ ఉంటుంది. ఆ విడ్త్ ఉన్నందుకు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు కూడా మన బట్ట అనేది ఎక్కువగా పెయిన్ ఉండదు. సో అది ద పాయింట్. 4 అడ్వాంటేజెస్ ఉన్నాయి. నెగటివ్లో ఈ బండి ఒక నెగటివ్ మెయిన్ పాయింట్ ఏంటిదంటే, ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్స్లో, యూట్యూబ్లో, ఇన్స్టాలో, రెడిట్, ట్విట్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏ నెగటివ్ ఈ KTM బైక్స్లో చూసుకున్నా ఒకటే నెగటివ్ ఉంటుంది, అది ఓన్లీ ఇంజన్ ఓవర్ హీటింగ్. బేసిక్లీ ఇంజన్లో స్ట్రోక్ అండ్ బోర్ ఉంటుంది అని మీకు తెలుసు. స్ట్రోక్ ఎక్కువ ఉంటే టార్క్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు కూడా ఇంజన్ ఓవర్ హీట్ ఉంటుంది, కానీ ఇంత ఎక్కువ హీట్ ఉండదు. ఇప్పుడు ఈ ఇంజన్లో బోర్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ 2 డ్యూయల్ ఓవర్ క్యామ్ షాఫ్ట్, ఇక్కడ 2 క్యామ్ షాఫ్ట్స్ వస్తాయి. బోర్ సైజ్ అంటే ఇది స్ట్రోక్, ఇది బోర్. ఇంత సైజ్ బోర్ ఉండి ఇంత సైజ్ స్ట్రోక్ ఉంటే హార్స్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంత సైజ్ స్ట్రోక్ ఉండి ఇంత సైజ్ బోర్ ఉంటే
టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా ఉన్నందుకు, బోర్ సైజ్ ఎక్కువ ఉన్నందుకు హార్స్ పవర్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. బోర్ సైజ్ ఎక్కువ ఉండి స్ట్రోక్ సైజ్ తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంజన్ ఓవర్ హీటింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఈ బండి సస్పెన్షన్తో ఇంకొకటి కొలాబ్ అయ్యి ఈ బైక్ని స్టెబిలిటీ హ్యాండింగ్లో ఉండడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఫ్రేమ్, స్టీల్ ట్రెలిస్ ట్యూబ్లర్ ఫ్రేమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ట్యూబ్లర్ ఫ్రేమ్ స్ప్లిట్ టైప్. ఇది చూపిస్తాను. ఇక్కడ మీకు ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఫ్రంట్ నుండి ఒకటి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి స్ప్లిట్ అవుతుంది ఏదైతే ఇంజన్ ఉందో. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ గుంతలో పడి రేర్ పార్ట్ ఎత్తేయకుండా ఉండాలంటే ఈ జాయింటే సేఫ్టీగా కాపాడుతుంది. అప్ అండ్ డౌన్ ఇది ఒకటి చేస్తుంది. ఎట్లా, ఈ స్వింగ్ ఆర్మ్ ఈ సస్పెన్షన్ తోటి కొలాబ్ అయ్యి ఈ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ కొలాబ్ అయ్యి ఓన్లీ స్వింగ్ ఆర్మే అప్ అండ్ డౌన్ అవుతుంది ఈ బండి గుంటలో పడినప్పుడు. అలా గుంటలో పడినప్పుడు ఏమవుతుంది, మనం స్టెబిలిటీగా పోతాము, వెహికల్ స్టెబిలిటీ ఉంటుంది, ఎక్కడ ఎత్తేదు, టైర్ ఒకటే అప్ అండ్ డౌన్ అవుతుంది. హ్యాండ్లింగ్లో కూడా అక్కడిక్కడ బండి మాత్రం ఊపేది. ఇప్పుడు ఈ KTM 250 అడ్వెంచర్ గురించి తెలుసుకున్నారు కదా. నా ఒపీనియన్ వచ్చేసరికి ఈ వెహికల్కి కాంపిటీషన్ వచ్చేసరికి, కాంపిటీటర్స్ వచ్చేసరికి సుజుకి 250 V-Strom అండ్ SD 334cc ఉన్న అడ్వెంచర్, హిమాలయన్ 450cc మాత్రం దీనికి కాంపిటీషన్ కాదు. ఓన్లీ 250cc V-Strom 250 సుజుకి అండ్ SD అడ్వెంచర్, ఈ రెండు బైక్సే ఈ బండికి కాంపిటీటర్స్ వస్తున్నాయి. ఆ రెండు బైక్ని వదిలేసి నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే, KTM వచ్చరికి ఏ మారుమూల ఊర్లకు వెళ్ళినా జుగాడ్ చేసేటట్టు ఈ కంపెనీ బజాజ్ కొలాబరేషన్ ఉంది కాబట్టి నేను ఈ బండి చూస్ చేసుకోవడానికి రీజన్ ఉంది. బజాజ్ కొలాబరేషన్ అయినందుకు జుగాడ్ చేయడానికి నాకు అది ఆప్షన్ ఉంది కాబట్టి నేను ఈ వెహికల్ తీసుకున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ అర్జున్ ఫ్రమ్ AR ఆటోమోటివ్స్. థ్యాంక్ యూ, బాయ్.